నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని నరసింహస్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, చాలా హిస్టరీ గల టెంపుల్ కూడా. 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. మరొక విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే లేదు ఇటువంటి ఆలయం. ఇక్కడ స్వామివారు సుదర్శన చక్రంతో స్వయంభుగా వెలిచారండి. చాలా విశిష్ట గల ఆలయం. ఈ ఆలయం మనం పైకి వస్తుంటే మనం యాదగిరి గుట్టకు వచ్చినంత ఫీలింగ్ కలుగుతుందండి. ఒకసారి స్వామివారి ప్రత్యేకతలు, ఒకసారి స్వామివారి వివరాల గురించి అయితే మనం ముందు వెళ్ళాక తెలుసుకుందాం. పదండి, అస్సలు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడే వీడియోనండి. ఇప్పుడు అయితే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళి తర్వాత వివరాలు అయితే తెలుసుకుందాం. పదండి. ఒకసారి చూడండి, మన కరీంనగర్ సిటీ ఇది మొత్తం కనబడుతుంది. చుట్టూ మనకు మానే డ్యామ్ కనబడేది. మనకు ఇక్కడ ఆలయం అయితే వర్క్ జరుగుతుందండి, ఇంకా పూర్తి అయితే కాలేదు. ఒకసారి అయితే స్వామివారి దర్శనం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోనేరు ఉండేదండి. స్వామివారితో పాటు ఇక్కడ కోనేరు కూడా వెలిసింది. చాలా పవిత్ర గల కోనేరు. కాకపోతే ఇక్కడ వర్క్ జరగడం వలన అయితే కోనేరుని అయితే తీసేశారండి. ఒకసారి వెళ్దాం రండి. ఇప్పుడు స్వామివారిని అయితే దర్శించుకుందాం రండి. లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభూ అండి. చూడండి, ఇప్పుడు సుదర్శన చక్రంతో వెలిచారని చెప్పాను కదా, సుదర్శన చక్రం దర్శనం కూడా చేసుకుందాం రండి. ఇక్కడ సుదర్శన చక్రం అయితే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సుదర్శన చక్ర దర్శనం కూడా చేసుకోండి. చూడండి సుదర్శన చక్రం చూడండి, ఇక్కడ మనకు సర్కిల్ లా కనబడుతుంది సుదర్శన చక్రం. చాలా చాలా అద్భుతమైన ఆలయం అండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఉగాదికి స్వయంగా లక్ష్మీదేవే ఈ ఆలయానికి వస్తుందండి. ఆ రోజైతే చాలామంది భక్తులు వస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా మనం ఏం కోరుకున్నా 100% నెరవేరుతుంది. ఎందుకంటే స్వయంగా అమ్మవారు దిగి వచ్చిన క్షేత్రం అండి ఈ క్షేత్రం. చాలా అద్భుతమైన ఆలయం. ఒకసారి మీరు కూడా దర్శించండి. ఇంకేంటి అంటే ఇక్కడ ఇంకో అద్భుతం ఉందండి. అసలు కళలో కూడా ఊహించలేం అంతటి అద్భుతాన్ని. మీరు చుట్టూ చూశారు, అది ఆలయం అయితే నిర్మించబడింది. అది సుదర్శన చక్రం కూడా రాయికే వెలిచారు. ఇక్కడ చూడండి, ఎక్కడ కానీ ఇంత సందు లేదు. ఎక్కడ కానీ మీకు కనబడుతుంది కదా, చుట్టూ ఆలయం కూడా నిర్మించబడి ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఎక్కడ కానీ బయట నుండి అయితే మనకు దారి అనేది లేదు, ఏది లేదు. ఇక్కడనైతే మనం చూడండి, ఇక్కడ ఎంత అంటే ఏసీ నుండి వచ్చినట్టుంది గాలి. నా హెయిర్ కనబడుతుందో మీకు అది చూపిస్తాను. సేమ్ ఏసీల నుండి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఎంతటి మహిమాన్వితమైన ఆలయం. నిజంగా మీరు వెనక ఈ ఆలయానికి వస్తే ఈ అద్భుతాన్ని మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఇంకా చూడండి, ఖర్చు పెడతాను. మనకు చూడండి, నేనైతే ఊపట్లేదు, కదలట్లేదు. గాలికైతే ఖర్చు ఇలా కదులుతుంది. చూడండి, చూస్తున్నారుగా, కనబడుతుందా అండి? చూడండి, చాలా చల్లగా వస్తుంది. నిజంగా అసలు బయట కూడా అంత గాలి లేదు.
ఇందులో నుండి ఎక్కడి నుండి వస్తుందో కానీ నిజంగా స్వామివారు లీలేనండి. నిజంగా స్వామివారు ఉన్నాడు అని చెప్పడానికైతే నిదర్శనం. నేను చాలా ఆలయాల నుండి చూపిస్తున్నాను, చాలా ఆలయాల దగ్గర. నిజంగా నాకు తెలియదు. ఇక్కడికి ఇదివరకు 2-3 టైమ్స్ వచ్చాను. నిజంగా నాకు ఇక్కడ నుండి గాలి వస్తుందని అయితే తెలియదు. ఇప్పుడు అర్చకులు అయితే వచ్చారు, వాళ్ళు చెప్పారన్నట్టు ఇక్కడ వాళ్ళు వేసవి కాలంలో అయితే వేడిగా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చే కూర్చుంటారట. చాలా బాగుంది, చాలా చల్లగా వస్తుంది. నిజంగా మీరు కూడా దర్శించండి, ఈ అద్భుతాన్ని చూడండి. పదండి. ఏమైతే ఇది వరకు చిన్నగా ఉండేదండి. ఈ సైడ్ నుండి అయితే మెట్లు ఉండేది. మెట్ల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకునేవారు చాలామంది భక్తులు. ఇప్పుడైతే మనకు గవర్నమెంట్ నుండి అయితే ఈ ఆలయం అయితే ఇంత పెద్దదిగా సేమ్ మనము యాదగిరిగుట్టకు వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. అంత ఎత్తులో ఉంటుంది కూడా ఈ ఆలయం. ఇట్లా మనం వస్తూ ఉంటే సేమ్ యాదగిరిగుట్టకు వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో ఆలయ నిర్మాణం అయితే. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వర్క్ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ నరసింహస్వామి వారు, ఇక్కడనైతే సుదర్శన చక్రం, ఇక్కడ నైట్ అయితే రాత్రిళ్ళు ఇక్కడ గుండెలు కూడా తిరుగుతాయండి. కాకపోతే ఇక్కడ చుట్టూ మీరు చూశారు ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల మధ్యలోకి కూడా వెళ్తాయి, కానీ ఎటువంటి ప్రాణహాని అయితే కలగలేదు ఇంతవరకు. ఏమనవటండి. అంతటి పవిత్ర గల ఆలయం, అంతటి చరిత్ర గల ఆలయం, అంతటి మహమాన్వితమైన ఆలయం అండి. తప్పకుండా దర్శించండి. ఉగాది రోజైతే తప్పకుండా రండి. లక్ష్మీదేవి సాక్షాత్తు అమ్మవారే దిగి వచ్చిన క్షేత్రం ఈ క్షేత్రం. మన వీడియోలను అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.